భాషా హిందీ అకాడమీ హిందీ యూట్యూబ్ ఛానల్లో మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాను. నేను మీ మొహమ్మద్ తాహిర్ పాషా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా జెడ్పీ గర్ల్స్ హై స్కూల్ రాజోల్లో హిందీ అసిస్టెంట్గా పనిచేస్తూ ఉన్నాను. నా యొక్క ఈ వీడియో ద్వారా మార్చ్ 2025లో పరీక్షలు రాయబోయే 10వ తరగతి విద్యార్థుల కోసం హిందీ ప్రశ్నపత్రం ఏ విధంగా ఉండబోతుంది, ప్రశ్నపత్రంలో ఏ ఏ విభాగాలు ఉంటాయి, ఈ ప్రశ్నపత్రంలో మార్కులు పొందాలి అంటే ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలి, ఏ విధమైనటువంటి తయారీ ఉండాలి అనే విషయంపై క్లుప్తమైనటువంటి సమాచారాన్ని మీకు ఇచ్చేటందుకు ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావడం జరిగింది. విద్యార్థులు, మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి. చూస్తూ విషయాల్ని అవగాహన చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ వీడియో మీకు బాగా నచ్చితే మీ మిత్రులకు, అదేవిధంగా మీ హిందీ ఉపాధ్యాయులకు, ఇతరులకు తప్పక షేర్ చేయండి. అదేవిధంగా నా ఈ పాషా హిందీ అకాడమీ హిందీ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకన్ క్లిక్ చేయడం ద్వారా నా రాబోయే 10వ తరగతికి సంబంధించిన సంపూర్ణమైనటువంటి వీడియోల యొక్క సమాచారం ముందుగా మీకు తెలియజేయబడుతుంది. సరే, వీడియోలోకి ప్రవేశిద్దామా? హిందీ మోడల్ పేపర్ అండ్ బ్లూ ప్రింట్. హిందీ మోడల్ పేపర్ మరియు బ్లూ ప్రింట్ ఏ విధంగా ఉండబోతుందో ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకోవచ్చు. సమయం 3 గంటల 15 నిమిషాలు ఇవ్వడం జరుగుతుంది. పూర్తి మార్కులు 100 మార్క్స్కి ఈ పరీక్ష ప్రశ్నపత్రం ఉండబోతుంది. మొదటి సెక్షన్ 1లో భాషాకి బాత్ సందర్భంలో 12 అంశాలపై 12 ప్రశ్నలను అడగడం జరుగుతుంది. ఇవి భాషా నైపుణ్యాలు. వీటికి మార్కులు 12గా నిర్ధారించడం జరిగింది. మొదటి ప్రశ్న, तत्सम तद्भव. दिए गए वाक्य में से तत्सम या तद्भव शब्द 3 विकल्पों से पहचान कर लिखना होगा. ఒక వాక్యం ఇవ్వబడుతుంది. ఆ వాక్యంలో ఒక తత్సమ లేదా తద్భవ శబ్దాన్ని రేఖాంకిత్ అంటే అండర్లైన్ చేయబడుతుంది. ఈ అండర్లైన్ చేయబడినటువంటి పదానికి తత్సమ పదము గాని తద్భవ పదము గాని క్రింద ఇచ్చిన 3 ఐచ్ఛికాలు అంటే 3 బాక్సుల్లో 3 ఐచ్ఛికాలని ఇవ్వడం జరుగుతుంది. దానిలో కరెక్ట్ అయిన ఐచ్ఛిక పదాన్ని గుర్తించి 1వ ప్రశ్నకి జవాబుగా వ్రాయాలి. ఉదాహరణ మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. बुभुक्षा से अतिथि को ना भेजे. బుభుక్షా సే అతిథికో నా భేజే. ఇక్కడ రెడ్ కలర్ లో ఉన్నటువంటి పదాన్ని రేఖాంకిత శబ్ద కా తద్భవ రూప్ వికల్పోం సే పహచాన్ కర్ లిఖియే. ఈ అండర్లైన్ చేయబడిన ఈ రెడ్ కలర్ లో ఉన్నటువంటి పదానికి తద్భవ రూపాన్ని క్రింద ఇచ్చినటువంటి ఐచ్ఛికాల నుండి కరెక్ట్ అయినటువంటి ఐచ్ఛికాన్ని గుర్తించి రాయండి. మొదటి ఐచ్ఛికం చూడండి, సుఖ్. రెండవ ఐచ్ఛికం భూక్. మూడవ ఐచ్ఛికం ప్యాస్. దీనిలో కరెక్ట్ అయినటువంటి ఆన్సర్ని 1వ ప్రశ్నకి ఆన్సర్గా రాయాలి. కరెక్ట్ అయిన ఆన్సర్ ఇక్కడ భూక్. బుభుక్షా కా తద్భవ రూప్ హై భూక్. తర్వాత రెండవ ప్రశ్న, క్రియా శబ్ద పహచాన్న. ఒక వాక్యం ఇవ్వబడుతుంది. ఆ వాక్యంలో ఎటువంటి అండర్లైన్ చేయబడదు. ఆ వాక్యంలో క్రియాపదాన్ని గుర్తించి వ్రాయాలి. ఈ క్రియాపదం ఏమిటో కింద 3 ఆప్షన్లు ఇవ్వబడతాయి. ఈ 3 ఆప్షన్లలోంచి కరెక్ట్ అయిన ఆప్షన్ని మీరు ఎన్నుకుని ఆ 2వ ప్రశ్నకి ఆన్సర్గా రాయాలి. दिए गए विकल्पों से क्रिया शब्द पहचान कर
तीन विकल्पों से पहचान कर लिखना होगा। उदाहरण చూద్దాం। झरना पर्वतों से बहता है। झरना पर्वतों से बहता है। वाक्य में क्रिया शब्द विकल्पों से पहचान कर लिखिए। మొదటి ఆప్షన్ झरना, రెండవ ఆప్షన్ పర్వత్, మూడవ ఆప్షన్ బహతా। ఈ మూడిట్లో క్రియాపదాన్ని గుర్తించి వ్రాయాలి। ఇక్కడ బహతా అనేది క్రియాపదం। ఇది రెండవ ప్రశ్నకి ఆన్సర్ గా రాయాలి। తర్వాత మూడవ ప్రశ్న संख्या। दिए गए तीन विकल्पों से सही संख्या पहचान कर लिखना होगा। ఇక్కడ సంఖ్య అక్షరాల్లో రాయబడి ఉంటుంది। దానికి సంబంధించినటువంటి సంఖ్యను అంకెలలో కింద ఇచ్చినటువంటి మూడు ఆప్షన్ల నుంచి సరైనటువంటి వికల్పం అంటే కరెక్ట్ అయిన ఆప్షన్ ని గుర్తించవలసి ఉంటుంది। ఉదాహరణ చూడండి। 1947 1947। हिंदी अक्षरों को पढ़कर संख्याओं को विकल्पों से पहचान कर लिखिए। ऑप्शन 1 देखिए 1847, ऑप्शन 2 1947, ఆప్షన్ 3 1974। ఇక్కడ గుర్తించాల్సిన విషయం ఏంటంటే ABCD అని ఆప్షన్స్ ఉండవు, 1 2 3 అని అంకెలు కూడా ఉండవు। మీరు ఈ మూడిట్లో కరెక్ట్ అయిన ఆన్సర్ ని మూడో ప్రశ్నకి ఆన్సర్ గా ఆ అంకె వేస్తే సరిపోతుంది। ఇక్కడ తెలుసు ఆన్సర్ 1947 ని 1947 అంటారు। నాలుగో ప్రశ్నకి ప్రవేశిద్దాం। प्रश्न 4 कारक। कारक चिन्ह तीन विकल्पों से सही कारक चिन्ह पहचान कर लिखना होगा। ఒక వాక్యం ఇవ్వబడుతుంది। ఆ వాక్యంలో కారక చిహ్నం పెట్టే ప్లేస్ లో ఒక ఖాళీ ఇవ్వటం జరుగుతుంది। ఆ ఖాళీలో కరెక్ట్ అయినటువంటి సూటబుల్ అయినటువంటి కారకాన్ని క్రింద ఇచ్చినటువంటి మూడు ఆప్షన్ల నుంచి ఒకదాన్ని ఎన్నుకొని ఆన్సర్ గా రాయవలసి ఉంటుంది। ఉదాహరణ చూద్దాం। सैनिक सर डैश कफन बांधकर युद्ध करने गया। सैनिक सर डैश कफन बांधकर युद्ध करने गया। सही कारक चिन्ह विकल्पों से पहचान कर लिखिए। यह देखिए ऑप्शन पर, में, से। ఈ మూడు కారక చిహ్నాల్లో సూటబుల్ అయినటువంటి కారక చిహ్నాన్ని ప్రాక్టీస్ చేయడం కోసం మీరు పాఠ్యపుస్తకంలో ఉన్నటువంటి గద్య భాగ పాఠాలను లైన్ టు లైన్ చదువుకుని ఎక్కడ ఏ కారక ప్రయోగం జరిగింది అనేది గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది। అలా చేస్తే మీరు కారక చిహ్నాన్ని కరెక్ట్ గా రాయగలుగుతారు। ఇక్కడ కరెక్ట్ అయిన ఆన్సర్ పర్। సైనిక్ సర్ పర్ కఫన్ బాంధకర్ युद्ध करने गया। ఐదో ప్రశ్నలకు వెళ్దాం। ఐదో ప్రశ్న సమాస్। సమాసాన్ని అంటే అక్కడ ఉన్నటువంటి ఇచ్చినటువంటి పదం యొక్క సమాసాన్ని గుర్తించి రాయటం। ఏక్ వాక్య దియా జాయేగా, ఒక వాక్యం ఇవ్వబడుతుంది। ఆ వాక్యంలో సామాసిక పదాన్ని అండర్లైన్ చేయబడుతుంది। उसमें एक शब्द का समास వికల్పోं से पहचान कर लिखना होगा। కింద ఇచ్చినటువంటి మూడు ఆప్షన్లలో కరెక్ట్ అయిన సమాసాన్ని గుర్తించాలి। ఉదాహరణ చూద్దాం। यह प्रेम कथा घर घर में सुनाई जाती है। ప్రేమ కథని ఇక్కడ రేఖాంకిత చేయడం జరిగింది। रेखांकित शब्द का समास विकल्पों में से पहचान कर लिखिए।
विकल्प देखिए, द्विगु, द्वंद्व, तत्पुरुष। यह सही उत्तर क्या होगा? बहुत अच्छा पहचाना आपने, तत्पुरुष। प्रेम कथा सामासिक शब्द है, प्रेम की कथा, तत्पुरुष समास सही उत्तर है। अब छठवां प्रश्न क्या होगा? संधि विच्छेद। निर्देश के अनुसार 3 विकल्पों में से सही संधि विच्छेद पहचान कर लिखना होगा। ఒక సంధి విచ్ఛేద్ సంధి పదం ఇవ్వబడుతుంది. ఆ పదాన్ని సరి అయినటువంటి సంధి విచ్ఛేదం అంటే ఏ విధంగా విడగొట్టినటువంటి పదం సరైన పదమో కింద ఇచ్చినటువంటి 3 ఆప్షన్లలో గుర్తించి రాయాలి. ఉదాహరణ చూడండి. छोटा भाई तिरस्कार सहन नहीं कर पाया। तिरस्कार रेखांकित शब्द का संधि विच्छेद विकल्पों में से पहचान कर लिखिए। सही संधि विच्छेद, करेक्ट అయినటువంటి संधि विच्छेद ऑप्शन देखिए, तिर प्लस आक, तिर प्लस कार, तिरह प्लस कार, तिरस प्लस कार। सही संधि विच्छेद को पहचान कर उत्तर के रूप में लिखना है। इसका सही उत्तर है तिरह प्लस कार, तिरस्कार। 7वां प्रश्न में जाएंगे। प्रश्न 7 पर्याय शब्द। अंक 1 है। दिए गए वाक्य में रेखांकित शब्द का पर्याय 3 विकल्पों में से पहचान कर लिखना। ఇచ్చినటువంటి ఒక వాక్యంలో అండర్లైన్ చేయబడిన పదం యొక్క పర్యాయ పదాన్ని కింద ఇచ్చినటువంటి 3 ఆప్షన్లలో సరి అయినటువంటి ఆప్షన్ ని ఎన్నుకొని వ్రాయండి. ఉదాహరణ చూడండి. उदाहरण देखिए, स्वतंत्रता संग्राम में नारियों का योगदान भी है। नारियों को रेखांकित किया गया है। रेखांकित शब्द का पर्याय विकल्पों से पहचान कर लिखिए। नारियों, इसका सही पर्याय शब्द विकल्पों में देखिए, पहला विकल्प है महिला, दूसरा विकल्प है युवक, तीसरा ऑप्शन है बच्चे। इसमें सही उत्तर नारियों का पर्याय शब्द है महिला। इस तरह से लिखना है। 8वां प्रश्न देखिए। प्रश्न 8 उपसर्ग। अंक 1 है। 3 विकल्पों से सही उपसर्ग पहचान कर लिखना होगा. 3 ఆప్షన్లో ఇవ్వబడినటువంటి కరెక్ట్ అయినటువంటి అంటే మూడిట్లో 2 రాంగ్ ఉంటుంది, ఒకటి కరెక్ట్ ఉంటుంది. ఆ కరెక్ట్ అయిన ఉపసర్గాన్ని గుర్తించాలి. उदाहरण देखिए, तातारा वामिरो कथा एक लोक कथा के रूप में विख्यात है। तातारा वामिरो कथा एक लोक कथा के रूप में विख्यात है। लोक कथा रेखांकित की गई है। रेखांकित शब्द का उपसर्ग विकल्पों में से पहचान कर लिखिए। विकल्प देखिए, कथा, लो, लोक। यहां पर सही उपसर्ग शब्द है लोक, लोक कथा। अगला प्रश्न देखिए। प्रश्न 9 प्रत्यय। अंक 1 है। 3 विकल्पों में से सही प्रत्यय पहचान कर लिखना। यहां पर 9वां प्रश्न होगा प्रत्यय पहचानने। उदाहरण देखिए, ఇచ్చిన వాక్యంలో అండర్లైన్ చేయబడిన పదం యొక్క పరప్రత్యయము ఏమిటి గుర్తించాలి. रेखांकित शब्द का प्रत्यय विकल्पों में से पहचान कर लिखिए.
देखिए उदाहरण, ऑप्शन 1 ई, ऑप्शन 2 दी, ऑप्शन 3 ज़ादी। सोचिए, यहां पर ई प्रत्यय है, आजाद प्लस ई, आजादी। यह पहला ऑप्शन, पहला विकल्प सही उत्तर है। और अगला प्रश्न देखिए, 10वां प्रश्न, लिंग, लिंग संबंधित प्रश्न पूछा जाएगा। दिए गए 3 विकल्पों में से सही लिंग को पहचान कर लिखना होगा। ఇచ్చిన వాక్యము యొక్క సరి అయినటువంటి లింగ పరివర్తిత ఆప్షన్ ని గుర్తించి వ్రాయండి। उदाहरण देखिए, सुनार कंगन बनाता है, सुनार कंगन बनाता है। इस वाक्य का लिंग परिवर्तित रूप विकल्पों से पहचान कर लिखिए। ఈ వాక్యం ఏ లింగంలో ఉందో గుర్తించి దానిని వేరే, అంటే పుల్లింగంలో ఉంటే స్త్రీలింగంలోకి, స్త్రీలింగంలో ఉంటే పుల్లింగంలోకి మార్చినటువంటి ఆ ఆప్షన్ ని గుర్తించి రాయండి। विकल्प 1 देखिए, सुनार कंगन बनाती है, सुनारी कंगन बनाती है, सुनारिन कंगन बनाती है। ये 3 ऑप्शन में से सही ऑप्शन सोचिए। सोचना होगा। सुनार का लिंग परिवर्तित रूप क्या होता है, यह जान गए तो आप इस विकल्प को जरूर पहचान लेंगे। यह सही उत्तर है, सुनारिन कंगन बनाती है। 11वां प्रश्न क्या है? प्रश्न 11, काल, अंक 1 मार्क। दिए गए 3 विकल्पों में से सही కాల్ को पहचान कर लिखना होगा। ఒక వాక్యం ఇవ్వబడుతుంది, ఆ వాక్యాన్ని ఏ కాలంలో అయితే చేంజ్ చేస్తే కరెక్ట్ అయిన ఆన్సర్ అవుతుందో 3 ఆప్షన్లలో గుర్తించి వ్రాయాలి। यह उदाहरण देख लीजिए, उदाहरण చూడండి। वह 6 मंजिली इमारत थी, वह 6 మంజిలి ఇమారత్ థీ। మొదట ఈ వాక్యం ఏ కాలంలో ఉందో గుర్తించాలి। గుర్తించిన తర్వాత దీనిని ప్రశ్న ఏమడుగుతున్నాడు, इस वाक्य का वर्तमान काल रूप विकल्पों में से पहचान कर लिखिए। ఈ వాక్యాన్ని వర్తమాన కాల రూపంలో ఉన్నటువంటి ఆన్సర్ ని ఈ క్రింద ఇవ్వబడిన ఆప్షన్స్ నుంచి సెలెక్ట్ చేసి గుర్తించి వ్రాయండి। ऑप्शन देखिए, पहला, वह 6 मंजिली इमारत है, वह एक 6 मंजिली इमारत होगी, वह एक 6 मंजिली इमारत थी। सोचिए, बहुत बढ़िया, आपका उत्तर सही है। वह एक 6 मंजिली इमारत है। वर्तमान काल रूप यही है। वह दिया गया रूप है भूतकालिक रूप, उसको वर्तमान काल रूप का सही ऑप्शन है पहला। और भाषा की बात में अंतिम प्रश्न 12, शुद्ध रूप, अंक 1। दिए गए 3 विकल्पों में से सही शुद्ध रूप को पहचान कर लिखना होगा। ఇక్కడ 3 ఆప్షన్లు 3 వాక్యాలు ఇవ్వబడతాయి। దానిలో కరెక్ట్ గా రాయబడినటువంటి, అంటే ఎటువంటి తప్పులు లేని शुद्ध వాక్యాన్ని గుర్తించి వ్రాయాలి। उदाहरण देखिए, वाक्य ये है, लड़के खाना खाता है। यह वाक्य गलत है। लड़के खाना खाता है, ये कैसा होना चाहिए? इस वाक्य का शुद्ध रूप विकल्पों में से पहचान कर लिखिए। ऑप्शन 1,
लड़का खाना खाते हैं, लड़के खाना खाते हैं, लड़कों खाना खाते हैं। यह सही उत्तर, बहुत ठीक समझा आपने। यह है सही उत्तर। लड़के खाना खाते हैं। लड़के बहुवचन रूप में है और खाते क्रिया भी बहुवचन, पुल्लिंग बहुवचन में होनी चाहिए। खाते हैं। बहुत अच्छा बताया आपने। यहां तक पहला सेक्शन पूरा हुआ। अब सेक्शन 2, ये होगी अर्धग्राह्यता प्रतिक्रिया। इस अर्धग्राह्यता प्रतिक्रिया में 4 प्रश्न होंगे, 4 के 4 यहां पर अर्धग्राह्यता संबंधी प्रश्न होंगे। प्रश्न 13, इसमें उपप्रश्न 5 होंगे, 5 अंक निर्धारित है। पठित गद्यांश से एक अनुच्छेद दिया जाएगा। మనకి ఉన్నటువంటి గద్య భాగ పాఠాల నుండి ఒక పాసేజ్, ఒక పారాగ్రాఫ్ ఇవ్వబడుతుంది। ఆ ఆ ఈ ఈ और उ के ప్రశ్న होंगे। ప్రశ్నలన్నీ కూడా ఆ ఆ ఈ ఈ ఉ అనేటువంటి నంబర్ తోనే వస్తాయి। 1 2 3 4 5 అనే నంబర్ తో రావు। एक एक वाक्य में उत्तर देना होगा। ఇక్కడ ప్రశ్నకి ఆన్సర్ గా एक वाक्य में लिखना जरूरी है। यह एक शब्द में नहीं लिखना चाहिए। ఇక్కడ ఒక వర్డ్ రాయడానికి ప్రయత్నం చేయకూడదు। పూర్తిగా ప్రశ్నను ఒక వాక్యంలో రూపంలో రాయవలసి ఉంటుంది। ఇక్కడ ఈ పాసేజ్లు ఈ పాఠాల నుంచి ఇవ్వడం జరుగుతుంది। తతర వామిరో కథ మరియు डायरी का एक पन्ना। यहाँ पत्तियां प्रिंट हुआ है वो गलत है। वामिरो कथा, तातारा वामिरो कथा डायरी के एक पन्ना संबंधित अनुच्छेदों से प्रश्न दिए जाएंगे। प्रश्न लेवा पड़ता है। यह प्रश्न 14 में आ जाएंगे। ये प्रश्न 14 पठित पद्य भाग से एक पद्यांश दिया जाएगा। ఇక్కడ 14వ ప్రశ్నలో మరలా ఉప ప్రశ్నలు 5 ఉంటాయి, 5 మార్కులకు। పఠిత పద్య భాగసే కవితా భాగం నుంచి, అంటే పోయిటరీ పోర్షన్ నుంచి ఒక పద్యాంశ్ లేదా ఒక కవితాంశ్ ఇవ్వబడుతుంది। आ आ ई और ऊ के प्रश्न होंगे। एक वाक्य में उत्तर देना चाहिए। ఇక్కడ ఆన్సర్ కూడా ఒక వాక్యంలోనే వ్రాయాలి, ఒక వర్డ్ మాత్రం ఇట్టి పరిస్థితుల్లో రాయకూడదు। మనుష్యత తోప్ అనే ఈ 2 పాఠాల నుండే మనకి ఈ పాసేజ్ ఇవ్వబడుతుంది। ఈ పాసేజ్ మనుష్యత అనే కవిత పాఠం అలాగే తోప్ అనేటువంటి కవిత పాఠం నుంచే ఈ పాసేజ్ ఇవ్వబడుతుంది। ప్రశ్న 15వ ప్రశ్న ఒక పాసేజ్ ఇవ్వబడుతుంది। దీనికి కూడా ఉప ప్రశ్నలు 5 మార్కులు 5। अपठित गद्य भाग से गद्यांश दिया जाएगा। अनसीन पासेज, మన పాఠ్య పుస్తకములో లేని ఇతర పాఠ్య పుస్తకాల నుండి గాని ఇతర అంశాల నుంచి గాని ఒక పాసేజ్ ఇవ్వబడుతుంది। प्रश्न आ आ ఈ और ఊ के प्रश्न होंगे। ప్రశ్నలు ఈ నంబర్స్ తో ఉంటాయి। ఇక్కడ ఈ ప్రశ్నలన్నీ కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, MCQs। ఇక్కడ ఆప్షన్స్ ఇవ్వబడతాయి, ఆ ఆప్షన్స్ ని గుర్తించి బ్రాకెట్ లో పెట్టడం। ప్రశ్న 16, ఇక్కడ కూడా ఉప ప్రశ్నలు 5 మార్కులు। ఈసారి అపఠిత పద్య భాగం నుంచి ఈ ప్రశ్నలు ఇవ్వబడతాయి। ఒక పద్యం ఇవ్వబడుతుంది అన్సీన్ పోయం నుంచి। ప్రశ్నలు आ आ ई और ऊ के प्रश्न होंगे। ये बहुविकल्पीय प्रश्न होंगे। ఇవి కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, MCQలుగా ఉంటాయి। ఇప్పుడు सेक्शन 3। अब सेक्शन 3 में तीसरी भाग में अभिव्यक्ति के अंतर्गत प्रश्न 17 आ
और आ 2 ప్రశ్న होंगे ఇక్కడ 17 లో సబ్ క్వశ్చన్స్ ఆ మరియు ఆగా ఉంటాయి. 17 ఆలో 5 మార్కులు ఇవ్వబడతాయి. ఇక్కడ పాఠ్యపుస్తకంలో ఉన్నటువంటి స్పర్శతో పాఠ్యపుస్తకంలో ఉన్నటువంటి ఒక కవి యొక్క జీవన పరిచయాన్ని రాయాలి. వాటి జీవిత చరిత్రను రాయాలి. ఇక్కడ పాఠ్యపుస్తకంలో కవిత భాగంలో కవులున్నారు, గద్య భాగంలో రచయితలున్నారు. అయితే ఇక్కడ కవి భాగం అంటే కవిత భాగంలో ఇచ్చినటువంటి ప్రాచీన కవులున్నారు, అదేవిధంగా ఆధునిక కవులున్నారు. ప్రాచీన కవులు కబీర్ దాస్, మీరాబాయి. అదే ఆధునిక కవులు సుమిత్రానందన్ పంత్, అదేవిధంగా మైథిలి శరణ్ గుప్త్ మరియు ఇతర కవులు ఉన్నారు. అయితే 17వ ప్రశ్నలో ఆ అనేటువంటి ప్రశ్న ప్రాచీన కవికి సంబంధించినటువంటి ప్రశ్న అడుగుతారు. అక్కడ కబీర్ దాస్ అనో మీరాబాయి అనో ఇస్తారు. आलो आधुनिक कवि संबंधित प्रश्नों में से एक के बारे में लिखना होगा. ఇక్కడ 17 ఆలో ఒకదాని గురించి రాయాలి 5 మార్కులు. 2 प्रश्न में से एक का उत्तर देना होगा. ఇక్కడ 17 లో చెప్పాను కదా, ఆ అనే పార్ట్ లో గాని ఆ అనేటువంటి పార్ట్ లో గాని రెండిట్లో ఏదో ఒకటే రాయాలి 5 మార్కులు. एक प्रश्न प्राचीन कवि से, ఒక ప్రశ్న ప్రాచీన కవి, दूसरा प्रश्न आधुनिक कवि से दिया जाएगा. ఇది పోయం సంబంధించిన కవులకే ఇస్తారు. వారి గురించి 5 వాక్యాల్లో సమాధానం రాయాలి. ఇక్కడ తప్పనిసరిగా మనం 5 వాక్యాల్లో ఆన్సర్ రాయటం అనేది అవసరం. అంటే సుమిత్రానందన్ పంత్ గురించి 5 వాక్యాలు, మైథిలి శరణ్ గుప్త్ గురించి 5 వాక్యాలు, అదేవిధంగా మీరాబాయి గురించి 5 వాక్యాలు, కబీర్ దాస్ గురించి 5 వాక్యాలు. ఈ 5 వాక్యాలు వాళ్ళ యొక్క జీవన చరిత్రని కరెక్ట్ గా రాస్తే 5 వాక్యాలకి 5 మార్కులు ఇవ్వబడుతుంది. అయితే 18వ ప్రశ్నకి ఎటువంటి చాయిస్ ఇవ్వబడదు. ఒక రచయిత యొక్క పరిచయాన్ని ఒక పాసేజ్ రూపంలో మీకు ఇస్తారు. ఇచ్చి ఆ రచయిత యొక్క పాసేజ్ లో కొన్ని చోట్ల ఖాళీలను ఉంచి పైన ఉన్నటువంటి పాసేజ్ చదువుకొని కింద ఉన్నటువంటి పాసేజ్ లో ఉన్నటువంటి ఖాళీ స్థానాల్ని పూరించవలసి ఉంటుంది. ఈ ఖాళీ స్థానాలు 5 ఉంటాయి. దీనిని లేఖక పరిచయం అంటారు. అంటే గద్య భాగంలో ఉన్నటువంటి రచయితలందరినీ కూడా మీరు చదువుకోవాల్సిన అవసరం ఉంది. గద్య భాగ రచయితలు మనకి ఎవరు ఉన్నారు? మొదట మున్షి ప్రేమ్చంద్ ఉన్నారు, అదేవిధంగా మైథిలి శరణ్ గుప్త్ ఉన్నారు, అదేవిధంగా సీతారాం సెక్సరియా ఉన్నారు, అదేవిధంగా లీలాధర్ మండలోయి ఉన్నారు, నిదా ఫజ్లీ. ఇలా ఈ రచయితల యొక్క జీవన పరిచయాన్ని మనం చదువుకుని పైన పాసేజ్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ చదువుకొని కింద ఉన్నటువంటి ప్యాసేజ్లో ఉన్నటువంటి డాష్ని పూర్తి చేయాల్సి ఉంటుంది. దీనికి 5 మార్కులు. సెక్షన్ 4. ఇక్కడ సెక్షన్ 4లో అభివ్యక్తి సందర్భంలో ఇక్కడ ప్రశ్నలు ఇవ్వటం జరుగుతుంది. ఇప్పటి వరకు 18 ప్రశ్నలు పూర్తయినాయి. 18 తర్వాత 19, 20, 21, అదేవిధంగా 22, 23, 24, అలాగే 25, 26. ఇక్కడ 19, 20, 21 నుంచి 2 ప్రశ్నలను, పద్య భాగ से 3 प्रश्न दिए जाएंगे. పద్య భాగం నుంచి 3 ప్రశ్నలు ఇవ్వబడతాయి. ఈ 3 ప్రశ్నలలో మీరు 2 ప్రశ్నలకు ఆన్సర్ రాయవలసి ఉంటుంది. పద్య భాగం నుంచి 3 ప్రశ్నలు ఇవ్వబడతాయి. ఈ 3 ప్రశ్నలలో 2 ప్రశ్నలకు ఆన్సర్ రాయవలసి ఉంటుంది. ఇక్కడ చాయిస్ ఒక ప్రశ్న ఉంది. 4 వాక్యోं में उत्तर देना होगा. ఇంతకు ముందు ఈ ప్రశ్నలన్నీ కూడా 3 మార్కులకు ఉండేవి. 3 अंकों की हुआ करते थे,
लेकिन अब इसको 4 अंकों में परिवर्तित कर दिया गया है। 4 अंक पाना है तो हम 4 वाक्यों में उत्तर देना काफी नहीं है और एडिशनल इंफॉर्मेशन देने की भी कोशिश करना है, जहां तक हो सके 6 या 8 वाक्यों में स्पष्ट रूप से స్పష్ట వర్తని से శుద్ధ వర్తని से लिखने की कोशिश करनी चाहिए. కరెక్ట్ గా రాస్తే మనం ఎక్కువగా వాక్యాల్లో ప్రజెంట్ చేయడానికి ప్రయత్నం చేయాలి. ప్రశ్న సంఖ్య 22, 23, 24 22, 23, 24లో 2 ప్రశ్నలకు ఆన్సర్ రాయవలసి ఉంటుంది. ఇక్కడ కూడా ప్రశ్నకు 4 మార్కులు ఇవ్వబడతాయి. గద్య భాగం నుంచి 3 ప్రశ్నలు ఇవ్వబడతాయి. 4 వాక్యాల్లో దీని యొక్క ఆన్సర్ రాయవలసి ఉంటుంది. ఈ 3 ప్రశ్నల్లో గద్య భాగంలో ఉన్న 3 ప్రశ్నల్లో 2 ప్రశ్నలు ఆన్సర్ రాయవలసి ఉంటుంది. దీనికి 8 మార్కులు నిర్ధారించబడ్డాయి. అంటే ఒక్కో ప్రశ్నకి 4 మార్కులు చొప్పున. ఇక్కడ కూడా ఎక్కువ ఇన్ఫర్మేషన్ రాయడానికి ప్రయత్నం చేయాలి. ఇక ప్రశ్న సంఖ్య 25 और 26, 25 మరియు 26లో 2 ప్రశ్నలు ఇవ్వబడతాయి. ఈ 2 ప్రశ్నలకు ఆన్సర్ రాయవలసి ఉంటుంది. దీనిలో ఎటువంటి చాయిస్ లేదు. ఈ 2 ప్రశ్నలు కూడా अपठित गद्य यानी उपवाचक पाठ संचयन 2 के हरि हरि काका सपनों के से दिन ఈ 2 పాఠాల నుండి 2 ప్రశ్నలు అడగడం జరుగుతుంది. 2 ప్రశ్నలను తప్పనిసరిగా రాయవలసి ఉంటుంది. उपवाचक पाठों से 2 प्रश्न दिए जाएंगे. 4 वाक्यों में उत्तर देना होगा. కానీ ఇక్కడ ఉపవాచక పాఠాలకు యొక్క ప్రశ్నల యొక్క జవాబులు 4 వాక్యాల్లో కాదు 10 వాక్యాల్లో ఉన్నాయి ఆన్సర్లు. అయినప్పటికీ మనం ఈ ప్రశ్నల యొక్క ఆన్సర్ ని పూర్తిగా రాయడానికి ప్రయత్నం చేయాలి. एक विशेष सूचना, इस भाग के अंतर्गत कुल 8 प्रश्न दिए जाएंगे. మొత్తం ఈ సెక్షన్ లో 8 ప్రశ్నలు ఇవ్వబడతాయి. ఇవి ఛాత్ర అంటే స్టూడెంట్స్ 8 ప్రశ్నల్లో ఏదైనా 6 ప్రశ్నలకి ఆన్సర్ రాయవలసి ఉంది. ఏ ప్రశ్న పాఠ్య పుస్తకే ఇవి ప్రశ్నలు ఎక్కడి నుంచి ఇస్తారో కూడా క్లియర్ గా ఇవ్వడం జరిగింది బ్లూ ప్రింట్ లో. మన పాఠ్య పుస్తకంలోని ప్రతి పాఠం తర్వాత ఉన్నటువంటి క అనే అభ్యాసంలో 25-30 పదాల్లో రాయండి అనేటువంటి దాని నుంచి ఎక్కువగా అడిగే అవకాశం ఉంటుంది. का अभ्यास से दिए जाएंगे. ప్రశ్న సంఖ్య 19. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే మనం 19, 20, 21 చెప్పుకున్నాం కదా. ఈ పద్య భాగం నుంచి 3 ప్రశ్నలు వస్తాయని. దీంట్లో మొదటి ప్రశ్న 19వ ప్రశ్న సాక్షి పాఠంలోని కబీర్ దాస్ యొక్క దోహాల్లో 1 నుంచి 4 దోహాలలో ఏదో ఒక దోహా కంపల్సరీగా ఇవ్వబడుతుంది. దోహా కూడా మొదటి ఒక పదము డాష్ 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 ఇచ్చి చివరి పదం ఇస్తారు. అక్కడ తప్పు లేకుండా ఆ దోహాన్ని మీరు ప్రెజెంట్ చేస్తే అక్కడ 4 మార్కులు మీకు వస్తాయి. చాలా సింపుల్ గా ఈ దోహా రాయటం వల్ల మీకు మార్కులు డామ్ షూర్. ఇక సిడి గ్రేడ్ వాళ్ళు కూడా రాయగలుగుతారు ఈజీగా. సెక్షన్ 5 అభివ్యక్తి. ఈ అభివ్యక్తి విషయంలో ప్రశ్న సంఖ్య 27, క్వశ్చన్ నెంబర్ 27 లో సబ్ క్వశ్చన్స్ ఆ మరియు ఆ ఉంటాయి. ఇక్కడ ఆ మరియు ఆలో ఒక్క ప్రశ్నకు ఆన్సర్ రాయవలసి ఉంటుంది. దీనికి మార్కులు 8. ఇది ఏ విధంగా ఇస్తారో మనం చూద్దాం. पद्य भाग से 2 निबंधात्मक प्रश्न दिए जाएंगे. किसी एक प्रश्न का उत्तर 8 पंक्तियों में देना होगा. ఇక్కడ ఏదైనా ఒక ప్రశ్న యొక్క ఆన్సర్ ని 8 వాక్యాల్లో ఇవ్వాలి. ఇక్కడ 8 మార్కులకి 8 వాక్యాలు సరిపోతాయా అనేటువంటి అనుమానం పెట్టుకోవద్దు. దయచేసి ఎక్కువ వాక్యాల్లో ఆన్సర్ రాసే ప్రయత్నం చేయండి. కరెక్ట్ అయిన 8 పాయింట్లు సరిగ్గా ఉన్నాయా లేదా అంటే కవి పరిచయము, కవి యొక్క రచనలు, కవికి ఉన్నటువంటి బిరుదు, ఈ ప్రస్తుత కవితలో కవి ఏం చెప్పబోతున్నాడు, ఇవి సారాంశాత్మక ప్రశ్నలే అవుతాయి. కారణం ఏంటంటే డైరెక్ట్ గా సారాంశాత్మక క్వశ్చన్లు హిందీ టెస్ట్ లో లేవు. అయినప్పటికీ సారాంశాన్ని వ్యక్తపరిచే విధంగా ప్రశ్న తయారు చేయబడి ఇవ్వబడుతుంది. అందువల్ల ఈ విషయంలో మీరు జాగ్రత్తగా
సారాంశాల కిందే మీరు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. 8 వాక్యాలు కాదు, 12 లేదా 16, 14 వాక్యాలు రాయటానికి ప్రయత్నం చేయండి. ఫుల్ పేజ్‌లో ప్రెజెంట్ చేస్తే మీకు 8కి మార్కులు, 8 మార్కులు వస్తాయి. ఇక్కడ పద్య భాగం నుంచి 2 సారాంశాత్మక ప్రశ్నల్లో మీరు ఒక్క ప్రశ్నకు మాత్రమే ఆన్సర్ రాయవలసి ఉంటుంది. ప్రశ్న ఈ 27లో ఆ सूचना विषय गुर्तिंचंడి. ఇప్పుడు చెప్పాను ఆల్రెడీ. इस भाग में प्रश्न देते समय सारांशात्मक प्रश्न दिए जाएंगे. పాठ के शीर्षकों के नाम से प्रश्न बनाए जाएंगे. ఇక్కడ ఏమంటున్నాడంటే ఆ పాట యొక్క టైటిల్ ని అనుసరించి ఒక ప్రశ్న తయారు చేయబడతాయి. ये प्रश्न पाठ्यपुस्तक के लिखित अंश से दिए जाएंगे. ఇవన్నీ కూడా రిటన్ లిఖిత్ అంశ్ ఉన్నాయి కదా, ఆ ఖా అనేటువంటి ఎక్సర్సైజ్ లో ఉన్నాయి. ఈ ఎక్సర్సైజ్ నుంచి కానీ కా అనేటువంటి ఎక్సర్సైజ్ నుంచి కూడా తయారు చేయబడి ఇవ్వబడుతుంది. ఇక్కడ కా ఖా అనేటువంటి రెండు కూడా లిఖిత అంశ్. ఆ ప్రశ్నలో కేవలం 8 వాక్యాల్లో ఆన్సర్ రాయాలి. సూచన ఈ ప్రశ్నలు సారాంశ ప్రశ్నలు దేంట్లో నుంచి వస్తాయో కూడా క్లియర్ గా ఇచ్చేశారు మనకి. ఇక్కడ సాఖీ నుంచి సారాంశాత్మక ప్రశ్న రాదు. ఇక్కడ మీరా కే పద్, పర్వత ప్రదేశ్ మే పావస్, మనుష్యత. ఇక్కడ తోపు నుంచి కూడా సారాంశాత్మక ప్రశ్న రాదు. మీరు సారాంశాత్మక ప్రశ్నలు ప్రాక్టీస్ చేయాలి అంటే మీరా కే పద్, పర్వత ప్రదేశ్ మే పావస్, మనుష్యత ఈ 3 సారాంశాలు బాగా చదువుకోండి. 2 గ్యారెంటీగా వస్తాయి. డ్యామ్ షూర్. అందుకే మీకు చెప్తున్నాను, ఈ 10వ తరగతి పరీక్ష ప్రశ్న పత్రం ఈసారి మారిన విధానం ప్రకారం చూసినట్టయితే 100 మార్కులకి 100 మార్కులు పొందడం చాలా చాలా సునాయాసంగా వస్తాయి. ప్రశ్న సంఖ్య 27 और ఆలో పద్, పర్వత మీ ప్రదేశ్ మీ పావస్, మనుష్యత ఈ మూడిట్లోంచి 2 ప్రశ్నలు వస్తాయి. ఈ 2 ప్రశ్నలు మనం ఒక్క ప్రశ్నకి మాత్రమే ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. ఇక ప్రశ్న సంఖ్య 28 ఈ దీంట్లోంచి కూడా ఒక ప్రశ్నకే ఆన్సర్ రాయాలి. గద్య భాగం నుంచి 2 एस्से टाइप ऑफ सारांशात्मक प्रश्न यानी निबंधात्मक प्रश्न दिए जाएंगे. किसी एक प्रश्न का उत्तर 8 पंक्तियों में देना होगा. మీకు మరలా చెప్తున్నాను, 8 వాక్యాలే అంటున్నాడు అని అనుకోకండి. మీరు కొలిచి 8 వాక్యాలు రాయడానికి ప్రయత్నం చేయొద్దు. యు థింక్ బిగ్. ఎక్కువగా ప్రజెంట్ చేయడానికి ప్రయత్నం చేయండి. 10 లేదా 12 లేదా 14, 16 వాక్యాలు కూడా రాసినా మాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఎగ్జామినర్ దిద్దినటువంటి ఎగ్జామినర్ మీ మీద మంచి అభిప్రాయంతో ఫుల్ మార్క్స్ వేయడానికి అవకాశం ఉంటుంది. ఆ ప్రశ్న होंगे. इस सूचना देखिए, इस भाग में प्रश्न देते समय सारांशात्मक प्रश्न दिए जाएंगे या पाठ के शीर्षक से प्रश्न बनाए जाएंगे. ఇందాక కవిత భాగంలో మనం ఏ విధంగా చెప్పుకున్నామో క ఖ లిఖిత అంశం నుంచి ప్రశ్నలు ఇవ్వబడతాయి. ఈ ప్రశ్నలు ఒక్కోసారి తయారు చేయబడతాయి, కొద్దిగా మార్చి టైటిల్ ని అనుసరించి కూడా ప్రశ్నలు అడగవచ్చు. అంటే బడే భాయి సాహబ్ ఉంది, డైరీ కా ఏక్ పన్నా ఉంది. ఈ ప్రశ్నలు ఏ పాఠం నుంచి వస్తాయో మనం ఒకసారి చూసినట్టయితే మనకు మంచి అవగాహన వస్తుంది. ఇవి చూద్దాం. బడే భాయి సాహబ్, డైరీ కా ఏక్ పన్నా, పతఝర్ మే టూటీ పత్తియా. ఈ 3 లెసన్ల నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి. ఒక క్వశ్చన్ ఆన్సర్ చేయాలి. బడే భాయి సాహబ్, డైరీ కా ఏక్ పన్నా, పతఝర్ మే టూటీ పత్తియా ఈ 3 లెసన్స్ లో 2 లెసన్స్ నుంచి 2 క్వశ్చన్స్ గ్యారెంటీగా వస్తాయి. ఈ ప్రశ్న యొక్క ఆన్సర్ ని కూడా మీరు కంప్లీట్ గా అంటే ఫుల్ పేజీలో ప్రెజెంట్ చేయడానికి ప్రయత్నం చేయండి. సెక్షన్ ఫైనల్ సెక్షన్ ముందు ఇక్కడ 6వ సెక్షన్ లో మనం చూసినట్టయితే సృజనాత్మక అభివ్యక్తి. సృజనాత్మక అభివ్యక్తిలో ప్రశ్న సంఖ్య 29 లో ఆ మరియు ఆ ఈ రెండిట్లో ఒక ప్రశ్నకి ఆన్సర్ రాయవలసి ఉంటుంది. ఈ ప్రశ్న సింపుల్ గా 8 మార్కులుగా ఇవ్వబడుతుంది. ఒక ఔపచారిక పత్రం, ఒక అనౌపచారిక పత్రం. ఒకటి అఫీషియల్ లెటర్, రెండవది పర్సనల్ లెటర్. తెలుగులో ఒకటి కార్యాలయ లేఖ, రెండవది వ్యక్తిగత లేఖ. ఈ 2 లేఖలు ఔపచారిక పత్రం ఇస్తారు,
ఆ అనౌపచారిక పత్రం ఇస్తారు. ఒకటి అఫీషియల్ లెటర్, ఒకటి అనఫీషియల్ లెటర్. అఫీషియల్ లెటర్‌కి వచ్చేటప్పుడు మనకి ఏమొస్తాయి? प्राचार्य के नाम पत्र, कमिश्नर के नाम पत्र, अदेविधंगा विद्युत विभाग के नाम शिकायत पत्र, पुलिस दारोगा को शिकायत पत्र और अध्यापक के नाम छुट्टी पत्र, अवकाश पत्र, अनुमति पत्र, ये सभी औपचारिक पत्र हैं। अनौपचारिक पत्र के नाम मित्र के नाम पत्र, पिताजी के नाम पत्र, भाई के नाम पत्र, ये सभी అనౌపచారిక పత్ర है। ఈ 2 లేఖల్లో ఒక లేఖను మీరు ప్రెజెంట్ చేయవలసి ఉంటుంది. ఇది ప్రశ్న నెంబర్ 29లో ఆ లేదా ఆ మీరు సెలెక్ట్ చేసి టైటిల్ హెడ్డింగ్ పెట్టి ఫుల్ పేజీలో ఆ లేఖను ప్రెజెంట్ చేయండి. మీకు ఫుల్ మార్క్స్ గ్యారంటీ. చిట్ట చివరి ప్రశ్న 30వ ప్రశ్న. ఇక్కడ 4 ప్రశ్నలు ఇవ్వబడతాయి. ఇది చాలా చాలా మంచి పరిణామం ఇలా ఇవ్వటం. ఇది పూర్వం ఉండేది. ఇది మరలా పునరుద్ధరింప చేసినందుకు మనం ఎస్ఎస్సి బోర్డు వారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఏంటంటే ఈ 30వ ప్రశ్న 4 ప్రశ్నలు, ఉప ప్రశ్నలు ఆ, ఆ, ఈ లో ఒక్క ప్రశ్న మాత్రమే రాయాలి. 4 ఆప్షన్స్ లో ఒక ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకుని ఒక నిబంధ అంటే ఒక వ్యాసాన్ని రాస్తే మీకు ఇక్కడ వ్యాసానికి 8 మార్కులు నిర్ధారించబడ్డాయి. ఈ 8 మార్కులు పొందడం చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ చూడండి, 4 నిబంధ दिए जाएंगे, 4 వ్యాసాలు ఇవ్వబడతాయి. किसी एक प्रश्न का उत्तर देना होगा, ఏదైనా ఒక ప్రశ్నకి ఆన్సర్ రాయవలసి ఉంటుంది. అవి ఆ, ఈ ప్రశ్న होंगे. ఇక్కడ చూడండి, ఆ అనేది పర్యావరణ సంబంధమైనటువంటి విషయాలకు సంబంధించిన వ్యాసము. ఆ అనేది ఎడ్యుకేషన్, శిక్షకి సంబంధించినటువంటి చదువు, ఎడ్యుకేషన్ గురించి సంబంధించినటువంటి వ్యాసము. ఈ సామాజిక అంటే సామాజిక సమస్యలు, సామాజిక విషయాల గురించినటువంటి సారాంశము, వ్యాసము. ఈ టెక్నాలజీ సంబంధించినటువంటి సైంటిఫిక్ రివల్యూషన్ సంబంధమైనటువంటి వ్యాసము, అంశాలు ఈ నిబంధగా ఇవ్వబడతాయి. వీటిలో ఏదో ఒక వ్యాసాన్ని మీరు కంప్లీట్ గా ఫుల్ పేజీలో నీట్ గా ప్రస్తావన, విషయ విశ్లేషణ, విషయ విస్తార్, అదేవిధంగా లాభ హాని, ఉపసంహార అనేటువంటి సైడ్ హెడ్డింగ్స్ పెట్టి నీట్ గా ప్రజెంట్ చేస్తే మీకు ఫుల్ మార్క్స్ రావడం ఖాయం. ఈ విధంగా ఈ వ్యాసంలో కూడా మంచి మార్కులు పొంది మనం ఫుల్ మార్క్స్ పొందడానికి అవకాశం కల్పించారు. ఎందుకంటే 3 ఆప్షన్స్ ఇవ్వడం వల్ల. ఇప్పుడు ఉదాహరణకి పర్యావరణంలో ఎటువంటి ప్రశ్నలు వస్తాయి ఒకసారి చూద్దాం. పర్యావరణ ప్రదూషణ, అలాగే స్వచ్ఛ భారత్, అలాగే జల్ కా మహత్వ, వృక్షారోపణ, జల్ సంరక్షణ, ఇలాంటివన్నీ కూడా పర్యావరణ సంబంధమైనటువంటి విషయాలుగా రావచ్చు. ఇలాంటి అంశాలతో కూడినవి ఇంకా ఏమైనా రావచ్చు. తదుపరి సామాజిక సంబంధమైనటువంటి వ్యాసాలు ఏముంటాయి? బేటీ పడావో బేటీ బచావో, నైతిక శిక్ష, ధూమ్రపాన్, నషాఖోరీ, బేరోజ్గారీ, ఇవి ఉంటాయి. ఎడ్యుకేషన్ సంబంధమైనటువంటి ఏముంటాయంటే ఆదర్శ విద్యార్థి, समय का सदुपयोग, प्रिय त्योहार, राष्ट्रीय एकता, राष्ट्रभाषा हिंदी, स्वतंत्रता दिवस, अगस्त 15, गणतंत्रता दिवस, 26 जनवरी, विश्व बंधुत्व, इस तरह के निबंध देने की संभावना रहती है. ఇక వైజ్ఞానిక సంబంధమైనటువంటి అంటే టెక్నాలజీ సంబంధించి కంప్యూటర్, दूरदर्शन, कृत्रिम उपग्रह, सेल फोन, अंतर्जाल, इंटरनेट, इस तरह से कुछ टेक्नोलॉजिकल संबंध में आने वाले विषयों को भी यहाँ निबंध देने की आशा. ఇప్పటి వరకు మీరు హిందీ ప్రశ్న పత్రం 10వ తరగతి గురించి సంపూర్ణమైన సమాచారాన్ని మీకు ఇవ్వడం జరిగింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పగా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ విద్యార్థులకు, మీ ఫ్రెండ్స్కి, మీ టీచర్స్కి షేర్ చేయండి. అదేవిధంగా
నా భాషా హిందీ అకాడమీ హిందీ యూట్యూబ్ ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసి నన్ను ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నాను. అదేవిధంగా మీరు 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో 100కి 100 మార్కులు పొందేటువంటి అవకాశం మీకు కలిగింది. దీనికి సంబంధించిన సమస్తమైనటువంటి ఇన్ఫర్మేషన్‌ని మీకు ఇచ్చానని అనుకుంటున్నాను. మీకు ఏదైనా సందేహాలు ఏమైనా ఉంటే ఇక ముందు కూడా మీరు కామెంట్ బాక్స్‌లో తప్పనిసరిగా కామెంట్ చేయండి. మీకు కావాల్సిన విషయాన్ని, ఆ కావాల్సిన విషయాన్ని వీడియో ద్వారా మీకు అందజేసే ప్రయత్నం చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ భాషా హిందీ అకాడమీ.